Hello everyone, welcome to my YouTube channel BTech Simplified. Electronic Circuit Analysis సబ్జెక్ట్లో ఫస్ట్ చాప్టర్ లార్జ్ సిగ్నల్ పవర్ యాంప్లిఫైయర్ డిస్కస్ చేస్తున్నాము. క్లాస్ ఏ అండ్ ఇట్స్ టైప్స్, క్లాస్ బి అండ్ ఇట్స్ టైప్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఒకసారి చూడకపోతే మీరు నా ఛానల్లో విజిట్ చేయండి. సో టుడే టాపిక్ ఇస్ క్లాస్ సి పవర్ యాంప్లిఫైయర్. The power amplifier is said to be a class C power amplifier if Q point and the input signal are selected such that the output signal is obtained for less than half cycle for the full input signal. అంటే అవుట్పుట్ సిగ్నల్ రావడానికి క్యూ పాయింట్ అండ్ ఇన్పుట్ సిగ్నల్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటున్నామంటే అవుట్పుట్ అనేది లెస్ దాన్ హాఫ్ సైకిల్ ఫర్ ఫుల్ ఇన్పుట్ సిగ్నల్. ఫుల్ ఇన్పుట్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్ అనేది హాఫ్ సైకిల్ కన్నా తక్కువ రావాలి. ఇన్ క్లాస్ సి ఆపరేషన్ క్యూ పాయింట్ ఈజ్ యూజ్డ్ టు బి షిఫ్టెడ్ బిలో ఎక్స్ యాక్సిస్. డ్యూ టు సచ్ సెలెక్షన్ క్యూ పాయింట్ ద ట్రాన్సిస్టర్ రిమైన్స్ యాక్టివ్ ఫర్ లెస్ దాన్ ఏ హాఫ్ సైకిల్. క్యూ పాయింట్ అనేది డ్యూ టు సెలెక్షన్ of the Q point, the transistor remains active for less than a half cycle. Hence, only that much part is reproduced at the output. మనం ఎంత వరకు అప్లై చేస్తున్నామో సో అంతే అవుట్పుట్ రీప్రొడ్యూస్ అవుతుంది. ఫర్ రిమైనింగ్ సైకిల్ ద ఇన్పుట్ సైకిల్ ట్రాన్సిస్టర్ రిమైన్స్ కట్ ఆఫ్. హాఫ్ సైకిలే యాక్టివ్లో ఉంది కాబట్టి హాఫే రీప్రొడ్యూస్ అయింది, మిగిలిన సైకిల్ కట్ ఆఫ్లో ఉంది, అంటే నో సిగ్నల్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఎట్ ద అవుట్పుట్. ద యాంగిల్ ఆఫ్ ది కలెక్టర్ కరెంట్ ఫ్లో ఈస్ 120 degrees టు ది లెస్ దాన్ 180. అంటే 120 to 180 రేంజ్లో ఉంటుంది. లెస్ దాన్ 180 degrees వస్తుంది అని అన్నాం కదా, సో దట్ 120 to 180. ఎఫిషియన్సీ మాత్రం మోర్ దాన్ 90 degrees. ఇట్ కెన్ రీచ్ వెరీ క్లోజ్ టు ది 100% దగ్గరగా వస్తుంది. So here we can observe the graph between IC and VCE. So ఇది AC load line. Here VCC, I max, V minimum less than 180 degrees conduction అనేది ఇక్కడ అవుతుంది. Next here we can see the graph IB, IC, VCE. Next బిలో ఫిగర్ షోస్ ది క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైయర్. మీరు ఇక్కడ చూస్తే ట్యూన్డ్ అంటే ఒక కెపాసిటర్ అండ్ ఒక ఇండక్టర్ ఉంటే దాన్ని ట్యూన్డ్ సర్క్యూట్ అని అంటాం. సో ఇక్కడ కలెక్టర్ దగ్గర మనం ట్యూన్డ్ సర్క్యూట్ ఇచ్చాము అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది ప్లస్ VCC. హియర్ ఇన్పుట్ అండ్ ఇక్కడ RFC ఇచ్చాం మైనస్ VBB. లోడ్ రెసిస్టెన్స్ ఇస్ కనెక్టెడ్. CC కెపాసిటర్, కప్లింగ్ కెపాసిటర్. హియర్ ఈ అవుట్పుట్. దీన్ని క్లాస్ సి ట్యూన్డ్ యాంప్లిఫైయర్ అంటాం. ఇన్ దిస్ RFC అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ ఈజ్ అన్ ఇండక్టర్ ఆర్ చోక్ విచ్ యాక్ట్స్ యాజ్ ఓపెన్ సర్క్యూట్ ఫర్ రేడియో ఫ్రీక్వెన్సీస్. రేడియో ఫ్రీక్వెన్సీస్కి ఓపెన్ సర్క్యూట్లా యాక్ట్ చేస్తుంది అండ్ షార్ట్ సర్క్యూట్ ఫర్ DC. ఇట్ డస్ నాట్ డిసిపేట్ DC పవర్. ఇది DC పవర్ని డిసిపేట్ చేయదు. RFC అనేది క్లాస్ సి యాంప్లిఫైయర్లో ఎందుకు యూజ్ చేస్తామంటే టు మినిమైజ్ పవర్ డిసిప్షన్ని మినిమైజ్ చేయడానికి మనం RFC అనేది యూజ్ చేస్తాం. ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ AC ఇన్పుట్ VBE ఈక్వల్స్ టు మైనస్ VBB అండ్ దేర్ఫోర్ ట్రాన్సిస్టర్ వర్క్స్ ఇన్ కట్ ఆఫ్. సో ట్రాన్సిస్టర్ అనేది కట్ ఆఫ్లో ఉంటుంది. LC అంటే ఇది LC ప్యారలల్ సర్క్యూట్ ఈజ్ ఎ ప్యారలల్ రెజోనెంట్ ఆర్ ట్యాంక్ సర్క్యూట్. దీన్ని ట్యాంక్ సర్క్యూట్ అని కూడా అంటాం. దిస్ సర్క్యూట్ యాక్ట్స్ యాజ్ లోడ్ ఇంపిడెన్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్. ఇది లోడ్ ఇంపిడెన్స్లా వర్క్ చేస్తుంది అండ్ ఇట్లాంటివి హై ఫ్రీక్వెన్సీ ఆపరేషన్కి మనం యూజ్ చేస్తాం. డ్యూ టు క్లాస్ సి ఆపరేషన్ ద కలెక్టర్ కరెంట్ కన్సిస్ట్ ఆఫ్ series of pulses containing harmonic, that is many other frequency components along with the fundamental frequency components of input. అంటే కలెక్టర్ కరెంట్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ పల్స్ కంటైనింగ్ హార్మోనిక్
అంటే దట్ ఈస్ మెనీ అదర్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏవైతే అలాంగ్ విత్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఆఫ్ ఇన్పుట్ ఉన్నాయో. ద ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్ అంటే ఇది ప్యారలల్ ట్యూన్డ్ సర్క్యూట్ ఈజ్ డిజైన్ టు బి ట్యూన్డ్ టు ది ఫండమెంటల్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ ఇస్తాము. హెన్స్ ఇట్ ఎలిమినేట్స్ ది హార్మోనిక్స్ అండ్ ప్రొడ్యూస్ సైన్ వేవ్. హార్మోనిక్స్ డిస్టార్షన్స్ ఉంటే ఎలిమినేట్ చేసి మనకి సైన్ వేవ్ ఆఫ్ ఫండమెంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అడ్వాంటేజెస్ ఏమో హై ఎఫిషియన్సీ, మోర్ దాన్ 90%, నియర్లీ 100% ఎఫిషియన్సీ వస్తుంది కాబట్టి క్లాస్ ఏకి ఏమో 25%, క్లాస్ బీకి 78.5%. సో క్లాస్ సికి 100%, మోర్ దాన్ 90 అండ్ నియర్లీ అప్ టు 100%. సో ఎఫిషియన్సీ అనేది హై ఉంటుంది. ఎక్సలెంట్ ఇన్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లికేషన్స్. లోయెస్ట్ ఫిజికల్ సైజ్ ఫర్ గివెన్ పవర్ అవుట్పుట్. డిసడ్వాంటేజ్ వచ్చేసి పూర్ లీనియారిటీ, నాట్ సూటబుల్ ఫర్ ఆడియో అప్లికేషన్స్ అండ్ క్రియేట్ ఏ లాట్ ఆఫ్ నాయిస్ అండ్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫియరెన్స్. డైనమిక్ రేంజ్ రెడ్యూస్ అవుతుంది. అప్లికేషన్స్ వచ్చేసి ఆర్ఎఫ్ ఆసిలేటర్స్లో, ఆర్ఎఫ్ యాంప్లిఫైయర్స్లో, ట్యూన్డ్ యాంప్లిఫైయర్స్, హై ఫ్రీక్వెన్సీ రిపీటర్స్లో మనం యూజ్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్లాస్ సి యాంప్లిఫైయర్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నార్మల్గా ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్కి ఈ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.